పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఇచ్చిన నోటీసుపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. తమకు ఒక నోటీసు చీఫ్ విప్ స్పీకర్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చినట్లు తెలిపారు. తాము సమాధానం ఇవ్వడానికి 2-3 నెలలు టైం ఇవ్వాలని లెటర్ రాశామని, దీనికి స్పీకర్ అంగీకరించలేదని తెలిపారు. ఈ నెల 29న స్పీకర్ ఛాంబర్లో హాజరు కావాలని చెప్పారన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఏం చేయాలో నిర్ణయిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదు. 29వ తారీఖున మీరు స్వయంగా వచ్చి హాజరు కావాలి స్పీకర్ గారి చేంబర్లో అని చెప్పి టైం ఇచ్చారు. మేము మళ్ళీ ఒక ఉత్తరం రాశాం. స్పీకర్ గారి చేంబర్లో మేము రావడానికి సరైన సమాచారం లేకుండా రావాలంటే ఎట్లా కుదురుతుంది, మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని పంపించారు. దానికి రిప్లై అయితే లేదు. కానీ 29వ తారీఖున ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర శాసనసభ మందిరములో స్పీకర్ గారి చేంబర్లో ఉన్నటువంటి మమ్మల్ని హాజరు కమ్మని చెప్పడం జరిగింది. దీనికి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కూడా ఆలోచన చేస్తున్నాం. అలాగే మాకున్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ను కూడా కన్సల్ట్ చేస్తున్నాం. అల్టిమేట్గా వాళ్ళ ఆలోచన, మా లీగల్ కన్సల్టెన్సీ ఇచ్చేటువంటి సలహాలు, పార్టీ కార్యాలయం నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మాకు ఏ రకమైన సూచనలు వస్తాయో దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.